లేక నమస్తే తెలంగాణ చూద్దాం మనం. నమస్తే తెలంగాణలో ఆయన అప్పట్లో 2019 సెప్టెంబర్ 15 అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారంట, సీడబ్ల్యూసీ రిజెక్ట్ చేసినందుకే మేడిగడ్డ మార్చామని చెప్తున్నారంట. అసలు తమిళనాడులో నీళ్ళేవి, మరో దారి చూసుకోండి, కాదని ముందుకెళ్తే మీకే నష్టం అని చెప్పి వాళ్ళు రాసిన లేఖల్ని వీళ్ళు బయట పెడుతున్నారు. తుమ్మిడిహట్ పట్టుకొని గోదావరి ఈదొచ్చా, అసాధ్యమని తెలిసినా కాంగ్రెస్ డొల్లవాదన. తమ్మిడిహట్ వద్ద బరాజు కట్టాలన్న నిపుణులు ఎవరో చెప్పరెందుకు, అక్కడ బరాజు కడ్డాన్ని సమర్థించిన కేంద్ర సంస్థలే వెల్లడించరు అని తమిళనాడు గురించి వీళ్ళు కవర్ చేసుకోవాలి కదా, మరి ఆ కవరింగ్లో భాగంగా ఉన్నారు. సో ఈలోపు జగదీష్ రెడ్డి ఏంటి బనకచర్ల కోసం మేడిగడ్డను బద్నాం చేస్తున్నారంట. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే నీళ్ళు ఇచ్చి చూపిస్తామని చెప్తున్నారు. అప్పగించిన దాన్ని ఫస్ట్ పక్కన పెట్టండి, దాన్నే ఫస్ట్ 3 నెలల్లో కూల్చారు. ఇంకేంది ఇది? పల్లెల్లో నీళ్ల కొట్లాటట, కాళేశ్వరం లీయక కయ్యం పెడుతున్న సర్కార్ అంట. కాళేశ్వరం జలాలు ఇవ్వకుండా కయ్యం పెడుతుందంట సర్కారు, జనాలు కొట్టుకోండి అని చెప్పి. 7.3 లక్షల ఎకరాల ఆయకట్ట అంట. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1లో 2.34 లక్షల ఎకరాలకే నీళ్ళు ఉన్న సర్కారు. రాస్తారు వీళ్ళు ఇష్టం కదా. 42% హ్యాండ్సప్, ఇది ఒకటి మాత్రం కరెక్టే. ఇదిగో నిన్న అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే శత్రువు ఎప్పుడు మిత్రువులా ఉంటుంది అనమాట అండి. ఒక శత్రువు ఇంకో శత్రువుకి మిత్రువులా కనపడతాడు. అసలు మామూలుగా ఈ రాజగోపాల్ రెడ్డి వార్తలు రాయని వాళ్ళు వీళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ ఫస్ట్ పేజ్లో రాజగోపాల్ రెడ్డి గురించి వార్త రాశారు. తెలంగాణను దోచుకుని 20 మంది సీమంతుల పెట్టుబడిదారులు, భూములు, కాంట్రాక్టులు, ఇసుక లూటి, టైం వచ్చినప్పుడు బండారం మొత్తం బయట పెడతా అని చెప్పి నేను అన్నాడు. దాని గురించి వీళ్ళు రాశారు. మరి మిగతా ఇక శత్రువు అంటే ఇప్పుడు వీళ్ళకి రేవంత్ రెడ్డి శత్రువు కాబట్టి రేవంత్ రెడ్డిని ఎవరన్నా అంటే అది ఫస్ట్ పేజ్లో వస్తుంది అనమాట వార్త.